హరే కృష్ణ డివోటీస్. ఉగాది పండగ ఎందుకు జరుపుకుంటారు, ముఖ్యంగా 3 కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. వెల్కమ్ టు డివోటీ డైరీస్ తెలుగు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ముగిసి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాదిని మనం జరుపుకుంటున్నామండి. తెలుగు వారికి ఇది ఒక కొత్త సంవత్సరం. ఈ పండుగ ప్రకృతిలో వచ్చే మార్పులకు, కొత్త చిగురులకు, జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ఇది ఒక ప్రతీక. ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటండి? ఉగాది పచ్చడి. ముందుగా ఉగాది పచ్చడి గురించి తెలుసుకుందాం. బెల్లం సంతోషాన్ని సూచిస్తుందండి. పులుపు సందర్భాలను బట్టి నేర్పుగా వ్యవహరించాలని సూచిస్తుందండి. ఉప్పు ఉత్సాహాన్ని, రుచిని సూచిస్తుందండి. వగరు కొత్త సవాళ్లను ఎలా ఎదుర్కోవాలని నేర్పిస్తుందండి. చేదు బాధలను, కష్టాలను సూచిస్తుందండి. కారం కోపాన్ని సూచిస్తుందండి. ఇవన్నీ కలిస్తేనే కదండి షడ్రుచులు అని అంటాం. అలాగే జీవితం అంటే కేవలం సంతోషమే కాదు, అన్ని రకాల భావాల కలయిక అని చెప్పడానికి ఒక గొప్ప సందేశాన్ని సూచిస్తుందండి ఈ ఉగాది పచ్చడి. ఉగాది అంటేనే మనకు గుర్తొచ్చేది ఇంకేంటండి? పంచాంగ శ్రవణం. కొత్త సంవత్సరంలో మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, గ్రహగతులు ఎలా ఉన్నాయి, ఆదాయ వ్యయాలు మరియు రాజపూజ అవమానాలు ఎలా ఉంటాయో అని తెలుసుకోవడం కూడా ఒక సాంప్రదాయం అండి. 3 ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. మన తెలుగింటి వారి ఏ పండుగ చూసుకున్నా అది భగవంతునితో అనుసంధానమై ఉంటుందండి. అలాగే షడ్రుచులతో ఉగాది పచ్చడి చేసి భగవంతునికి సమర్పించి పండుగను భగవంతుని కృపతో ప్రారంభించడం ఎంతో విశేషమండి. ప్రకృతిలో వచ్చే ఈ మార్పు కృష్ణుడి విభూతిగా భావించి కొత్త సంకల్పాలతో ముందుకు సాగడానికి ప్రయత్నిద్దామండి. అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. హరే కృష్ణ.